శ్రీమాత్య నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశిలో పుట్టిన వారికి మే నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతూ ఉన్నాడు. అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి. మే నెల 12వ తేదీ తర్వాత జరగబోయేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. తులారాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవుడు తిరుగుతున్నాడు. ఈ దేవుని యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించడం లేదు. అలాగే మే 12వ తేదీ తర్వాత మీకు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని పక్కన పెట్టేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవుడు ఎవరు, ఆ దేవుడు మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది తులారాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో యొక్క తులారాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు మంచి ఆకర్షణమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు వీరిని చూడగానే వీరి కష్టాలను పంచుకుంటారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతి ఒక్కరితో స్నేహాన్ని కోరుకుంటారు. అలాగే ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇక ఈ తులరాశి వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం అనేది వీరు పాటించరు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా శ్రద్ధగా చేస్తారు. ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే ముందు ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎంతో దయాగుణం, దానగుణం, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. తులారాశి వ్యక్తులు తమ మాట, నేర్పులు మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టాన్నైనా పడి ఆ పనిని సాధించుకోవడంలో ఏమాత్రం కూడా వెనకాడనని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి సహనం, ఓర్పు చాలా ఎక్కువగా. అదేవిధంగా ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని వదిలివేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా, ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదండంగా ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా కానీ వీరికి చిన్న సహాయం చేసే వారిని మాత్రం జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించారు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. ముఖ్యంగా స్నేహంగా ఉండే వారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటి వారు ఇస్తున్నటువంటి గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారు గొడవలకు కాలు దువ్వే రకం కారు. ఇక ఈ యొక్క తులారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవుడు అనుగ్రహం ఉంది. కానీ ఆ దేవుణ్ణి వీరు గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవుని యొక్క అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది లభించింది. ఎందుకంటే ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో ఆ పనుల్లో మీకు ఎక్కువ టెన్షన్ అనేది పడుతూ ఉంటారు. ఇక మీరు వాటి నుంచి త్రుటిలో తప్పించుకుంటారు. అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే గనక ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తున్నాడని అర్థం. అసలు ఆ దేవుడు మీ నుంచి ఏమో కోరుకుంటున్నాడు, అలాగే మీరు ఆ దేవుడిని ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా
చక్కగా మన కులదైవం గురించి, అలాగే మన ఊరిలో ఎక్కడైతే మనం గతంలో ఉండేవాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి, అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ, లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్లకు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగానే ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ తులారాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్ని రాసుల్లో 1-2 రాసుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు. అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం వీరిని గమనించుకోవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. మీ కులదైవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ, లేదంటే ఒక పటాన్ని కానీ తీసుకొని రండి. అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆ దేవుడిని స్మరించుకుంటూ, ఆ దేవుడిని పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ మీరు నిత్యం భక్తితో పూజించుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే మీకు దేవుని కటాక్షం అనేది మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ పనికిరావు. మనకు ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవారిని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని స్థాపించుకోండి. అదేవిధంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే, మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్కా వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానివేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కా వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. తులారాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ కష్టపడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది. దానికి కారణం మీరు అందరితో ఓపెన్గా ఉండడం. ఎప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా ఆ పనిని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకోండి. దైవం మీద కూడా నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వాళ్ళకి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఇక ఈ తులారాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు, టాలెంటెడ్గా ఉంటారు. మీకు పక్క నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక నుంచి మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ఇంట్లో ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్లుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన, అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా రాబోతుంది. ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలితాలు ఏవైతే మీరు గతంలో మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా చేస్తాయి. ఇక అదేవిధంగా మే నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే కనుక, ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మంచి చక్కటి సంబంధాలు అయితే కుదురుతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి స్థాయిలో ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఎవరైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ, బంగారం కానీ కొనాలనుకుంటే అవన్నీ కూడా మీకు తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఇక ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, వేధిస్తాయి, చిరాగ్గా ఉంటాయి. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదండి. ఎందుకంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే, అవి మీకు తొందరగా నయమవుతాయి. కాబట్టి మీరు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం మీద ఏదైతే మీరు చేసుకుంటారో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మానివేయండి. మీ హెల్త్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ తులారాశి వారు మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. మీరు చేయాల్సింది కేవలం మీరు మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా ప్రతి నిత్యం ఏదో ఒకటి పెట్టుకొని ఆ దేవుడిని ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథాలకు, వృద్ధులకు మీకు చేతనంత సహాయం చేయండి. తద్వారా మీకు ఇంకా మంచి పుణ్య ఫలితం పొందుకుంటారు. అలాగే ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుతారు. అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం, ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించుకోవడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. చూసే కదండి తులారాశి వారికి మే నెలలో జరిగే అద్భుతాలు, వారు వినబోతున్న గుడ్ న్యూస్లు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.